సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీజేపీ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. దేశంలో స్వల్ప ఘటనలు జరిగితే గగ్గోలు పెట్టే మేధావులు బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీలపై మౌనం వహించడం సిగ్గుచేటని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. కుల మతాలకు అతీతంగా జాతీయ జెండా ఎగరవేయాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ జెండా ఎగరవేయని వారు దేశంలో ఉండాలా వద్దా అనేది ప్రజలు నిర్ణయిస్తారన్నారు. జరుగుతున్నటువంటి దాడులని ఖండించినటువంటి వాళ్ళు ఒకసారి గుండె మీద చేసి ఆలోచించుకోవాలి. ఈ దేశంలో చిన్న సంఘటన జరగకంటే ముందే కొన్ని వేల గంటలు టీవీ ఛానళ్లలో చర్చలు జరిపి ఈ దేశ గౌరవాన్ని మంటగల్పాలని చూస్తున్నటువంటి మేధావులారా, బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల మీ మౌనం ఎందుకనేది మీరు స్పందించారు. గజ్వేల్ లాంటి ఒక పట్టణంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా మీద జరుగుతున్నటువంటి దాడిలోకి ఎవరు మాట్లాడతలేరని గజ్వేల్ పట్టణం బంద్ చేసిరంటే ప్రజలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలు నాయకుల మీద ఉందనేది ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. లౌకికవాదం పేరిట ఈ దేశంలో ఒక చిన్న సంఘటన జరిగితే గగ్గోలు పెట్టేటువంటి మేధావులారా, దేశంలో మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల మీ మౌనాన్ని ఈ సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సెక్యులరిజం అంటే ఈ దేశంలో మైనార్టీలకు రక్షణ ఉండాలి, కానీ మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో దేశంలో మైనార్టీల మీద దాడులు జరుగుతుంటే మీ మౌనం ఏ రకమైనటువంటి సంకేతం పంపిస్తుంది?